హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. సో రీసెంట్గా లైవ్ మాక్ టెస్ట్ జరిగింది కదా, అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఏషియాన్ సమ్మిట్ 2025. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? 2025లో ఏషియాన్ సమ్మిట్ జరిగింది, మనందరికీ తెలుసు, చూసాము న్యూస్లో. సో దానికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. ఏమడిగారండి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. మలేషియా హోల్డ్స్ ది చైర్మన్షిప్ ఆఫ్ ఏషియాన్ ఫర్ ది ఇయర్ 2025. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్కరెక్టా కరెక్టా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏషియాన్ సమ్మిట్ 2025లో మలేషియా హోస్ట్ చేసింది అని ఉండుంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యేది. కానీ మలేషియా చైర్మన్ అని అనడం తప్పు. సో ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎందుకు ఇన్కరెక్ట్ అంటే మలేషియా చైర్మన్ కాదు, ఇట్ ఈస్ ది హోస్ట్ అన్నమాట. మలేషియా ఇస్ ది హోస్ట్. కానీ మనకు కావాల్సింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్సే. సో మన ఆన్సర్లో డెఫినెట్గా ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి 1 ఉండాలండి, ఆన్సర్లో ఉండాలి 1. సో సరే, మరి చైర్మన్ ఎవరు? చైర్మన్ ఈజ్ ఫిలిప్పైన్స్ అండి. చైర్మన్షిప్ ఎవరిది? సో చైర్మన్షిప్ యాక్చువల్గా అయితే ఫిలిప్పైన్స్ది జరిగింది. మలేషియాలో కువాలాలంపూర్ అనే ప్రాంతంలో జరిగింది. స్టేట్మెంట్ 2 చూద్దాం. ద థీమ్ ఫర్ మలేషియాస్ 2025 ఏషియాన్ చైర్మన్షిప్ ఇస్ ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ. ఎస్, ఇది కరెక్ట్. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఇంక్లూజివిటీ మరియు సస్టైనబిలిటీగా ఏషియాన్ తీసుకున్నారండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు థీమ్స్లో సస్టైనబిలిటీ అనే పదం కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి. సో ఇందులో కూడా ఉంది. సో ఎస్, ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ అనేది కరెక్టే. కానీ మన ఆన్సర్లో అయితే 2 ఉండకూడదండి. ఉండకూడదు? మన ఆన్సర్లో 2 ఉండకూడదు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్లో 2 ఉండకూడదని మనకు అర్థమైంది కాబట్టి ఇన్కరెక్ట్ అడిగారు. సో 2 ఉన్న ఆప్షన్స్ అన్నీ మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. సో దీన్ని బట్టి ఏ ఎలిమినేట్ చేసేయచ్చు? ఏలో 2 ఉంది, సిలో 2 ఉంది, డిలో కూడా 2 ఉంది. సో సిడి కూడా ఎలిమినేట్ చేసేస్తే రిమైనింగ్ స్టేట్మెంట్స్ మీరు చదవకపోయినా ఈజీగా ఆప్షన్ బి 1, 3 and 4 ఓన్లీ ఆన్సర్ అని మీరు పెట్టేయచ్చు. ఓకే, సో మరి ఒకసారి రిమైనింగ్ 2 ఆప్షన్స్ కూడా చూద్దాము. అవి ఎందుకు ఇన్కరెక్టో, అవి ఎందుకు ఆన్సరో కూడా చూద్దాం. సో ద 46th ఏషియన్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ పుట్రాజియా, మలేషియా. మే 2025లో ఏషియన్ సమ్మిట్ జరగడం, 46th ఏషియన్ సమ్మిట్ జరగడం ఇవన్నీ కరెక్టే, కానీ లొకేషన్ తప్పు. మలేషియా హోస్ట్ చేసిందని తెలుసు, కానీ మలేషియాలో ఏ సిటీ హోస్ట్ చేసిందండి? కువాలాలంపూర్ అనే సిటీ కదా హోస్ట్ చేసింది, పుట్రాజియా అనే ప్రాంతం అసలు కాదు. సో ఇది రాంగ్ అవుతుంది. బట్ ఎస్, ఇట్ కమ్స్ ఇన్ అవర్ ఆన్సర్. స్టేట్మెంట్ 4 చూడండి. వన్ ఆఫ్ ది కీ అవుట్కమ్స్ ఆఫ్ ది ఏషియన్ సమ్మిట్ 2025 ఈజ్ ది అడాప్షన్ ఆఫ్ ఏషియన్ కమ్యూనిటీ విజన్ 2035. యాక్చువల్గా సమ్మిట్ కంక్లూడ్ అయ్యే టైంకి ఏషియన్ దేశాలన్నీ కలిసి మన 2045కి ఇది టార్గెట్ అని విజన్ని క్రియేట్ చేసుకున్నాయి. కానీ టార్గెట్ ఇయర్ ఏంటండి? 2045. సో ఏషియా కమ్యూనిటీ విజన్ 2045 అనే డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకున్నారు తప్ప 2035 అనే డాక్యుమెంట్ లేదు. సో సిన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇయర్ తప్పు కాబట్టి ఇన్కరెక్ట్ అడగడం వల్ల ఇది కూడా మన ఆన్సర్లో ఉండాలి. సో స్టేట్మెంట్ 2 ఒక్కటే కరెక్ట్, 1, 3 and 4 ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. అసలు ఈ ఆసియాన్ అనే గ్రూపింగ్ ఎలా మొదలైంది అంటే 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మొదలైందండి. సో ఎప్పుడు అంటే 1967 అని చెప్తాము. ఎలా మొదలైందంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మొదలైంది. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సమ్మిట్ని ఇది ఒక బ్యూటిఫుల్ రీజనల్ గ్రూపింగ్ అని చెప్తామండి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ లేకపోయినా ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇందులో 10 కంట్రీస్ ఉన్నాయి. సో ఎన్ని దేశాలు ఉన్నాయండి ఆసియాన్ గ్రూపింగ్లో? 10 దేశాలు ఉన్నాయండి. సో ఈ 10 దేశాలు కలిపి రెగ్యులర్గా సమ్మిట్స్ని కండక్ట్ చేసుకుంటూ మా ఎజెండా ఇది అని చెప్పి డాక్యుమెంట్స్ని రిలీజ్ చేస్తాయి. సో అలాగా 2015లో ఏషియన్ సమ్మిట్ జరిగినప్పుడు వాళ్ళు విజన్ డాక్యుమెంట్ 2025కి ప్రిపేర్ చేసుకున్నారు. ఎప్పటికి ప్రిపేర్ చేసుకున్నారు? ఇయర్తో అది ఎండ్ అయిపోయింది. 2025కి ప్రిపేర్ చేసుకున్నారు. సో ఇయర్ ఎండ్ అయిపోయింది.
ఇంకా మనం అచీవ్ చేయాల్సిన గోల్స్ ఎస్పెషల్లీ సస్టైనబిలిటీ, ఇంక్లూజివిటీ వాటిలో కొన్ని ఉన్నాయి. సో, అందుకనే మళ్ళీ 20 ఇయర్స్ గ్యాప్ పెట్టుకొని ఈసారి 2045 డాక్యుమెంట్‌ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో, అది సంగతి. మరి ఏషియాన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? యెస్. సో, ఏషియాన్ తాలూకా హెడ్ క్వార్టర్స్ ఇండోనేషియాలో లొకేట్ అయి ఉందండి. సో, ఏషియాన్ హెడ్ క్వార్టర్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. బికాస్ ప్రతిసారి కరెంట్ అఫైర్స్‌లో డైరెక్ట్‌గా క్వెషన్స్ అడగరు. సో, ఇండోనేషియా జకార్తాలో లొకేట్ అయి ఉంది. యెస్. ఓకే. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో, ఇన్ కేస్ మీరు ఎవరైనా టైర్ 2 మార్క్స్ ఇంకా చూసి ఉండకపోతే మన యూట్యూబ్‌లోనే ఫ్రీగా అవైలబుల్‌గా ఉందండి. వెరీ గుడ్ కంటెంట్. సో, ఒకసారి చూసేసేయండి. టైర్ 2 కోర్స్ స్టార్ట్ అయింది మనకి. ఫస్ట్ 2 మార్క్స్ యూట్యూబ్‌లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. బికాస్ ఈ బేసిక్ స్ట్రక్చర్‌కి సంబంధించి మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అందులో ఇవ్వడం జరిగింది. సో, అది ఒకసారి చూసేసేయండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే. అండ్ ప్రతి స్టేట్మెంట్‌లో లేదా ప్రతి పేపర్‌లో అట్‌లీస్ట్ ఒక క్వెషన్ అయినా సరే మీకు సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్‌కి లింక్ చేసి డెఫినెట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మీరు. బికాస్ టైర్ 2లో సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్‌కి సంబంధించిన క్వెషన్ ఒక్కటైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో, నెగ్లెక్ట్ చేయొద్దు. సో, ఇక్కడ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వచ్చింది. అండ్ మనకు తెలుసు ఈ పేరు విన్న వెంటనే మనకు గుర్తు రావాల్సిన కేసు ఏంటి? కేశవానంద భారతి కేసు. బట్ యెస్, ఇక్కడ ఒకసారి చూద్దాం. సారీ. సో, బేసిక్ స్ట్రక్చర్ కోసం అడిగారు. కానీ ఇట్ ఈస్ అబౌట్ రెస్పెక్టింగ్ ది లెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మోర్ దెన్ ది స్పిరిట్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ కన్నా లెటర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది కరెక్టా? కాదు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఈ జడ్జ్మెంట్ యొక్క గొప్పతనం ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ యొక్క నిజమైన ఐడియల్స్ ఏంటి, మన కాన్స్టిట్యూషన్ యొక్క ట్రూ స్పిరిట్ ఏంటి అనేది ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో సుప్రీంకోర్టు చాలా బాగా చెప్పింది. సో, ఇది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. సో, స్పిరిట్ కన్నా లెటర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది తప్పండి. స్పిరిట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ జ్యుడిషియరీ మళ్ళీ పుట్టిందంటారు. అంత గొప్ప జడ్జ్మెంట్ ఇది. సో, అంత మంచి కాన్సెప్ట్ కూడా. ఇట్ ఈజ్ అన్ ఇన్వెన్షన్ ఆఫ్ ది ఇండియన్ జ్యుడిషియరీ. ఓకే, సెకండ్ స్టేట్మెంట్లో అదే ఉంది. సో, ఇట్ ఈజ్ అన్ ఇన్వెన్షన్ అంటున్నారు. సో, ఇండియన్ జ్యుడిషియరీకి ఇన్వెన్షనా? ఎస్. ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వల్ల మన జ్యుడిషియరీ మళ్ళీ ఇవాల్వ్ అయిందని చెప్తామండి. మన జ్యుడిషియరీ చాలా బాగా ఇవాల్వ్ అయింది, క్లారిటీ వచ్చిందని చెప్తాం. సో, అందుకని ఇట్ ఈజ్ అన్ ఇన్వెన్షన్ ఆఫ్ ది ఇండియన్ జ్యుడిషియరీ అనడంలో తప్పలేదు. స్టేట్మెంట్ 3, ద డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ది మినర్వా మిల్స్ కేస్. తప్పు కదా? మొట్టమొదటిసారి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఎక్కడ ఇన్వెంట్ చేశారండి? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. రైట్. సో, కేశవానంద భారతి కేసులో 1973లో ఏప్రిల్ 24th రోజు మొట్టమొదటిసారి ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది ఇవాల్వ్ అవ్వడం మనకి కనిపిస్తుంది. సో, ఇక్కడ ఫస్ట్ టైం అని అడిగారు. సో, ఫస్ట్ టైం అన్నప్పుడు డెఫినెట్గా మినర్వా మిల్స్ కేసు కాదు. సరే. సో, ఎస్, స్టేట్మెంట్ 3 కూడా తప్పే. కానీ మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయడం. ఏమడిగారండి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నప్పుడు 1 and 3 ఆన్సర్ అవ్వాలి మనకి. రైట్. సో, ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, 1 and 3 ఓన్లీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో, బేసిక్ స్ట్రక్చర్లో ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టాపిక్స్ ఉండవండి. ఇది ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. సో, మన సుప్రీం కోర్టు క్లియర్గా కాన్స్టిట్యూషన్ కంటూ దాని యొక్క స్పిరిట్స్ని మెయింటైన్ చేయడానికి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేసే అధికారం పార్లమెంట్కి కూడా ఆర్టికల్ 368 కింద లేదు. పార్లమెంట్కి ఆర్టికల్ 368 కింద అమెండ్ చేసే పవర్ ఉంది, కానీ ఈ పవర్ అన్లిమిటెడ్ కాదు అని చెప్పింది. సో, అది కేశవానంద భారతి కేస్. సో, ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రైన్ వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, మరి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అందులో ఏమొస్తాయంటే అది కూడా ఎవరు చెప్తారు? సుప్రీంకోర్టు చెప్తుంది. సో, సుప్రీంకోర్టు ఏమంటుందంటే బేసిక్ స్ట్రక్చర్లో ఏవేవి వస్తాయో కూడా టైం టు టైం మేమే చెప్తాము, ఇది ఇవాల్వ్ అవుతూ ఉంటుంది అని చెప్తుంది. సో, అలాగా ఈ కేసులో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏర్పడింది. ఇది ఏర్పడిన తర్వాత మళ్ళీ మినర్వా మిల్స్ కేసు వస్తుంది. ఎందుకంటే ఇది 1973లో వేస్తారు. మళ్ళీ మినర్వా మిల్స్ కేసు మనకి 1980లో వస్తుంది. సో, 1980లో ఈ కేసు ఏం చేస్తుందంటే ఎస్, సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రీవియస్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో కేశవానంద భారతిలో దాన్ని సపోర్ట్ చేస్తూ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని సపోర్ట్ చేసింది అంటే కరెక్ట్ అయ్యేది, కానీ మొట్టమొదటిసారి ఇవాల్వ్ అయింది అనడం ఇక్కడ తప్పండి. సో, ఎస్, ఇట్ సపోర్టెడ్ ది బేసిక్ స్ట్రక్చర్.
మరి ఇది ఎగ్జాక్ట్గా అసలు ఏం చెప్పింది? ఇది ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పికి సంబంధించిన అంశం అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని చెప్పింది. మనకి ఒకవైపు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, ఇంకోవైపు డిపిఎస్పీలు ఉన్నాయి. సో ఈ రెండిటికి మధ్యలో బ్యాలెన్స్ ఉండడం కూడా మన బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్లో ఒక భాగమే అని చెప్పి సుప్రీంకోర్టు 1980లో మినర్వా మిల్స్ కేసులో చెప్పింది. అది మినర్వా మిల్స్ కేసులో ఉన్న ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనమాట, సమ్మరీ అది. ఓకే, ఎస్. విత్ రిఫరెన్స్ టు ఇండియా, దీద్వానా, కుచామన్, సార్గోల్ అండ్ ఖాటు ఆర్ ది నేమ్స్ ఆఫ్. సో దీద్వానా ఇవన్నీ కూడా దేని పేర్లండి? ఎస్, రాజస్థాన్లో సెలైన్ లేక్స్ యొక్క నేమ్స్ ఇవి. దేని నేమ్స్? లేక్స్ యొక్క పేర్లు అని చెప్పచ్చండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ దీద్వానం అలాగే కుచామన్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడుంటాయండి? రాజస్థాన్లో ఉన్న లేక్స్ అండి. సో ఇక్కడ క్వశ్చన్లో 4 లేక్స్ ఏవైతే ఇచ్చారో ఈ 4 లేక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇవి రాజస్థాన్లో ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ కుచానం అండ్ దీద్వానా అనేవి వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇవి రాజస్థాన్లో ఉన్న నాగౌర్ డిస్ట్రిక్ట్లోకి వస్తాయండి. ఎక్కడికి వస్తాయి? నాగౌర్ అనే రీజన్లో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ ఈ లేక్స్ ఇక్కడ ఇచ్చిన ఈ 4 లేక్స్ కూడా బాగా దేనికి ఫేమస్ అంటే సోడియం క్లోరైడ్ అలాగే జిప్సమ్ అండి. ఏముంటుంది ఎక్కువగా ఈ లేక్స్లో? సాల్ట్, సెలైన్ కదా, సో సోడియం క్లోరైడ్ ఉంటుంది, దాంతోపాటు జిప్సమ్ కూడా అధికంగా ఉంటుందని చెప్తారు ఈ లేక్స్లో. సో అది ఈ లేక్ యొక్క ఫీచర్స్. సో రాజస్థాన్ లొకేషన్ మనకి ఎలాగా గుర్తుంటుంది? బికాస్ చాలాసార్లు చూసాము దీద్వానా, కుచామన్, సార్గోల్, ఖాటు ఈ లేక్స్ని. సో ఇవి లేక్స్ నేమ్స్ అని మీకు ఈజీగానే అర్థమైపోతుంది. బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి జిప్సమ్ కూడా ఉంటుందని మనకి ఇక్కడ ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ కమింగ్ టు దీస్ లేక్స్, సో ఎలాగా లేక్స్ విషయానికి వచ్చాము, ఒకసారి ఆప్షన్స్ చూసేద్దాం. ఫస్ట్ గ్లేషియర్స్. సో గ్లేషియర్స్ అన్నప్పుడు హిమాలయాస్ యొక్క ఫీచర్ అని చెప్పచ్చా? గ్లేషియర్స్ అనేవి మన హిమాలయాస్ యొక్క ఫీచర్స్ అండి. మ్యాంగ్రూవ్ ఏరియాస్, మ్యాంగ్రూవ్ అనేది జనరల్గా కోస్టల్ ఏరియాస్. ఎస్, కోస్టల్ ఏరియాస్కి సంబంధించినవి మ్యాంగ్రూవ్స్ అనేవి. ఇంకా రామ్సార్ సైట్స్ విషయానికి వస్తే రామ్సార్ సైట్స్ కోసం కన్వెన్షన్ ఉంది, రైట్? సో రామ్సార్ కన్వెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది లేక్స్, లేక్స్లో రామ్సార్ సైట్ స్టేటస్ ఉన్న లేక్ ఉందా? ఎస్, సాంబార్ లేక్. సో సాంబార్ లేక్కి రామ్సార్ సైట్ స్టేటస్ ఉండడం మనకు తెలుసు. అండ్ సాంబార్ లేక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలోనే లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ లేక్ అండి. భారతదేశంలోనే అతిపెద్ద ఇన్లాండ్ వాటర్ లేక్ ఏదైనా ఉంది అంటే దట్ ఇస్ సాంబార్ లేక్. సో దానికి రామ్సార్ సైట్ స్టేటస్ ఉండడం ఒక స్పెషాలిటీ అయితే ఇండియాలోనే లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్గా ఉండడం అది ఇంకొక స్పెషాలిటీ. ఓకే, దట్ ఇస్ స్పెషల్ అబౌట్ అవర్ సాంబార్ లేక్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లేక్స్ అండి, మనకి తెలియాల్సిన లేక్ ఇది ఇన్ఫ్యాక్ట్. సో సాల్ట్ వాటర్ లేక్, ఆబ్వియస్గా సాల్ట్ వాటర్ లేక్, సాంబార్ లేక్ అన్న వెంటనే లొకేషన్ ఏం గుర్తొస్తుంది మనకి? మన రాజస్థానే కదా గుర్తొస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ అని చెప్తాము. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో క్వశ్చన్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఈసారి యాక్చువల్గా ఇన్కరెక్ట్ అండ్ ఇది 3వ క్వశ్చన్ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో ఎస్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో చూడాలి మీరు ఇలాంటివి. మనం జనరల్గా కరెక్ట్కి ఎక్కువ అలవాటు పడిపోతాం. సో స్టేట్మెంట్ 1, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఇచ్చారండి. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ కంటిన్యూస్గా రైజ్ అవ్వడం. సో ప్రైజెస్ రైజ్ అవుతున్నప్పుడు వీటిని మనం మెజర్ చేస్తున్నప్పుడు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో ఏం చేస్తామంటే అన్ని వస్తువుల యొక్క ప్రైజెస్ని తీసుకుంటాం. సో ఏ ఇన్ఫ్లేషన్ అయితే అన్ని వస్తువుల యొక్క ప్రైజెస్ని ఇంక్లూడ్ చేస్తుందో దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. మరి అన్నిటిని ఇంక్లూడ్ చేస్తుందంటే ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఫ్యూయల్ ప్రైజెస్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయని అర్థం. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ అని అనడం కరెక్టా? ఎస్, యాక్చువల్గా ఇది కరెక్టే. కానీ మనకు కావాల్సింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అయితే కాదండి, మన ఆన్సర్ రిక్వైర్మెంట్ ఇది కాదు. కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాంపనెంట్స్. ఎస్, సో మనకి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి కోర్ ఇన్ఫ్లేషన్కి తేడా అక్కడే వస్తుంది. కోర్ ఇన్ఫ్లేషన్ ఏం చేస్తుందంటే వాలటైల్ ఏవైతే ఉన్నాయో, వాలటైల్ అంటే ఈజీగా మారిపోయేవి, ఈజీగా ఎఫెక్ట్ అయ్యేవి, మనకి ఈజీగా ఎప్పటికప్పుడు వేటి ధరలు మారిపోతూ ఉంటాయండి. పెట్రోల్ ధరలు ఈజీగా మారిపోతుంటాయి, మన ఫుడ్ ధరలు కూడా ఈజీగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మార్కెట్లో ఏ ప్రోడక్ట్స్ యొక్క ధరలు అయితే చాలా ఫాస్ట్గా మారిపోతాయో వాటిని ఎక్స్క్లూడ్ చేసేసి కాస్త స్టేబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తే
దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, కోర్ అంటున్నామంటే ఇన్‌స్టేబుల్‌గా ఉన్నవి మైనస్ చేయాలి. సో ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాంపోనెంట్స్‌ని తీసుకోకుండా ఉండాలి. సో ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాంపోనెంట్స్‌ని తీసుకోకుండా ఉంటే దట్ ఈస్ కోర్ ఇన్ఫ్లేషన్. కానీ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో 1 అండ్ 2 కరెక్టే. కానీ మనకు కావాల్సింది ఇన్‌కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏది కూడా ఇన్‌కరెక్ట్ లేదు ఇక్కడ. సో నైదర్ 1 నార్ 2 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో ఇదే రకంగా మనకి ఇంకొక 2 రకాల ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఒకటి హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది మెజర్ చేయడానికి, ఇంకోటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హెడ్లైన్ కోర్ ఇన్ఫ్లేషన్ దేనికి అంటే ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తున్నప్పుడు అన్ని వస్తువుల్ని తీసుకుంటే హెడ్లైన్ అని చెప్పడానికి, కోర్ ఇన్ఫ్లేషన్ అన్నప్పుడు ఫుడ్ని ఫ్యూయల్ని పక్కన పెట్టేసి స్టెబుల్గా ఉన్నవి తీసుకొని కోర్ ఇన్ఫ్లేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఈ ఇండెక్సెస్ ఏం చేస్తాయి అంటే ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ కమోడిటీస్ని తీసుకొని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఉందో ఇండెక్సెస్ మెజర్ చేస్తాయి అన్నమాట. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే సప్లై సైడ్ నుంచి ఇన్ఫ్లేషన్ ఎంత మారిందో మెజర్ చేయడం. ఎవరి సైడ్ అండి? సప్లై సైడ్. సప్లై సైడ్ అని ఎందుకు అంటున్నాము? ఏవైతే హోల్సేల్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఒక గ్రూప్గా తీసుకొని వాటిలో ఉన్న ప్రైస్ చేంజెస్ని చూస్తుంది. మరి హోల్సేల్ ప్రోడక్ట్స్ అంటే జనరల్గా బిజినెస్ అండ్ సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తున్నట్టు. చాలామంది హోల్సేల్లో కొంటారా? లేదు. చాలామంది కొనేది రీటైలర్స్ దగ్గర కొంటాం మనం. సో అందుకని హోల్సేలర్ అన్నప్పుడు సప్లై సైడ్ని మెజర్ చేస్తుందని చెప్తాం. అండ్ ఇందులో ఒక బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయా అంటే ఉండవు. బికాస్ హోల్సేల్కి మనం సర్వీసెస్ని కొనలేము, ప్రోడక్ట్స్ ఓన్లీ కమోడిటీస్నే కొంటాం. సో వస్తువులు ఉంటాయి కానీ సర్వీసెస్ ఉండవు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఒక సెట్ ఆఫ్ కమోడిటీస్ని తీసుకొని ప్రైజెస్లో ఎంత మార్పు వచ్చిందో చూడడం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది రియాలిటీని చెప్పుద్ది. సో డిమాండ్ సైడ్ని మెజర్ చేస్తుంది. డిమాండ్ సైడ్ అంటే అర్థం ఏంటి? మన వైపు. సో మన వల్ల మనం రీటైలర్స్ దగ్గర కొంటున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంతైతే మారుతూ ఉంటుందో ఆ మారిన ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మెజర్ చేస్తుంది? కన్జ్యూమర్స్ యొక్క డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకుంటుంది. సో ఇక్కడ గూడ్స్ వస్తాయి, సర్వీసెస్ కూడా వస్తాయి. కన్జ్యూమర్స్ రెండింటినీ కొంటారు. సో రెండింటి యొక్క ప్రైస్ మారుతూ ఉంటుంది. సో రెండు వస్తాయి ఇక్కడ. సో దట్ ఈస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. బట్ ఎస్ చాలాసార్లు చూసాం. బట్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ చూసాం కాబట్టి 4 గుర్తుండాలి. ఇది కాకుండా మనకి ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. సో ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ఇది ఏం చేస్తుంది అంటే ఒక లిమిట్ని ఫిక్స్ చేస్తుంది. మ్యాక్సిమం ఇన్ఫ్లేషన్ ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదు, ఎంతకన్నా తక్కువ ఉండకూడదు, రేంజ్ అనమాట. సో ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫ్లేషన్ పెరగడం మంచిది కాదు, అలా అని ఇంతకన్నా తక్కువకి ఇన్ఫ్లేషన్ పడిపోవడం కూడా మంచిది కాదు అని. సో అలాగా ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా 4 ± 2% మెయింటైన్ చేయాలని చెప్తుంది. ఎంతండి? 4 ± 2% అంటే మ్యాక్సిమం 6% కంటే పెరగకూడదు, మినిమం 2% కంటే తగ్గకూడదు. సో 2 to 6% మధ్యలో ఉండాలని చెప్పేదే FITF అనే ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది ఒక లిమిట్ని ఫిక్స్ చేసింది. ఓకే, రైట్. రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఓకే, సో ఇక్కడ కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఫైన్. ద కేవ్స్ ఎట్ అజంటా ఆర్ ది ఓల్డెస్ట్ సర్వైవింగ్ రాక్ కట్ కేవ్స్ ఇన్ ఇండియా. అజంటా కేవ్స్ ఎక్కడున్నాయండి? అజంటా కేవ్స్ మహారాష్ట్రలో లొకేట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇవి ఓల్డెస్ట్ అంటున్నారు. కాదు, అజంటా కేవ్స్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అనొచ్చు కానీ ఓల్డెస్ట్ కాదు. ఎందుకంటే ఇవి 3rd century BC టైంలో డెవలప్ అయితే దీనికన్నా ముందు నుంచి బార్బర్ కేవ్స్ ఉన్నాయి. ఏ కేవ్స్ అండి? బార్బర్ కేవ్స్. సో మనకి ఇండియాలో ఎగ్జిస్టింగ్ సర్వైవింగ్ కేవ్స్లో ఓల్డెస్ట్ ఏదైనా ఉన్నాయి అంటే అవి బార్బర్ కేవ్స్ అండి. సో ఈ బార్బర్ కేవ్స్ అనేవి 3rd century BCలోనే డెవలప్ అవుతాయి. 2nd century BCలోనే డెవలప్ అవుతాయి. ఓకే, సో ఓల్డెస్ట్ అనేది అజంతా కాదు. ద కేవ్స్ ఎట్ ఎల్లోరా కంటైన్ రాక్ కట్ స్ట్రక్చర్స్ డెడికేటెడ్ టు డిఫరెంట్ రిలీజియస్ ఫెయిత్స్. సో ఎల్లోరాలో రకరకాల రిలీజన్కి సంబంధించిన స్ట్రక్చర్స్ ఉన్నాయా? ఎస్, ఎల్లోరా కేవ్స్ కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయండి, మనకు తెలుసు. అండ్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎల్లోరా కేవ్స్ యొక్క గొప్పతనం ఏంటంటే జైనిజం, హిందూయిజం, బుద్ధిజం ఈ 3 రిలీజన్స్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ మనకు అక్కడ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ట్రూ. స్టేట్మెంట్ 3. ఇక్కడ 2 కరెక్ట్ అని మనకు తెలుసు. క్వశ్చన్లో ఇన్కరెక్ట్ అడిగారు. సో 2 ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ మనం ఎలిమినేట్ చేసేయచ్చు, రైట్.
2 ఉన్నవన్నీ ఎలిమినేట్ చేసేస్తే 1 ఎలిమినేటెడ్, బి ఎలిమినేటెడ్ అండ్ ఓకే డి ఎలిమినేటెడ్, సి కూడా ఎలిమినేటెడ్. ఫైన్, అన్నిట్లోనూ 2 ఉందా? ఓకే. ఫైన్. సో ఏం చేద్దాం మనం అంటే థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ద కేవ్స్ ఎట్ బాదామి వర్ ఒరిజినల్లీ మేడ్ ఫర్ ఆజీవికాస్ బై ఎంపరర్ చంద్రగుప్త మౌర్య. సో ఒరిజినల్గా బాదామి కేవ్స్ చాళుక్యాస్ నిర్మిస్తారు. ఎవరండి? బాదామి కేవ్స్, నాట్ ఆజీవికాస్, సారీ నాట్ చంద్రగుప్త, ఇట్ ఈస్ బై చాళుక్యాస్. సో చాళుక్యాస్ నాట్ చంద్రగుప్త అని మనకి తెలుసు. సో ఇక్కడ మనం చూస్తే యాక్చువల్గా ఇన్కరెక్ట్ ఉన్నవి 1 and 3 అండి. బట్ 1 and 3 అనే ఆప్షన్ మనకి లేదు. సో లెట్ us డూ వన్ థింగ్. సో మనం ఆప్షన్ సినే 1 and 3గా చేసేద్దాం. ఓకే, ఫర్ టైమ్ బీయింగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్, మహారాష్ట్ర. కానీ బార్బర్ కేవ్స్ ఆర్ ది ఓల్డెస్ట్ అని మనకు తెలుసు. సో బార్బర్ కేవ్స్ అని లేదు అక్కడ. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఎస్, ఇన్కరెక్ట్ అడిగారండి. 1 and 3 హ్యాస్ టు బి ది ఆన్సర్, బట్ 1 and 3 మనకి ఇక్కడ ఆప్షన్స్లోనే కనిపించట్లేదు. బట్ ఫైన్, ఇట్స్ ఓకే. మనకైతే తెలుసు కరెక్ట్ కాన్సెప్ట్ ఏంటి అనేది. సో నథింగ్ టు వరీ. బట్ ఎస్, సో చాళుక్యాస్ నిర్మిస్తారండి. ఎస్, బాదామి కేవ్స్ అన్నప్పుడు మనకి జనరల్గా డైనాసిటీస్ అడుగుతూ ఉంటారు. సో మీకు వెంటనే అక్కడ చాళుక్యాస్ అని గుర్తొచ్చేయాలి ఆ డైనాసిటీని చూసినప్పుడు. సో ఎప్పుడు నిర్మిస్తారండి చాళుక్యాస్? అరౌండ్ 6th century AD, రైట్? ఓకే. సో వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. వై ది షాక్ అబ్జార్బర్స్ ఆర్ యూజువలీ మేడ్ ఆఫ్ స్టీల్? సో షాక్ అబ్జార్బర్స్ని ఎందుకు స్టీల్తో చేస్తారు జనరల్గా? సో షాక్ అబ్జార్బర్స్కి ఉన్న మెయిన్ పని ఏంటండి? అవి మాటికి షాక్స్ని తీసుకొని ఎనర్జీని అయితే తీసుకుంటుంది లేదా రిలీజ్ చేస్తుంది. అబ్జార్బర్స్ ఏం చేస్తాయి? ఎనర్జీని అబ్జార్బ్ చేస్తాయి. సో ఒకేసారి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని లేదా షాక్స్ని అవి అబ్జార్బ్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందండి? ఈజీగా ఆ మెటీరియల్ డిఫార్మ్ అయిపోతుంది. ఏమవుతుంది? డిఫర్మేషన్కి గురవుతుంది. దాని యొక్క రూపురేఖలే మారిపోతాయి యాక్చువల్గా అయితే. సో ఈ షాక్స్ని తట్టుకుంటూ ఉండాలి అంటే దానికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండాలి. సో ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మెటీరియల్కి, అది ఎన్ని షాక్స్కి గురైనా, అది ఎన్నిసార్లు అబ్జార్బ్ అయ్యి ఎన్నిసార్లు రిలీజ్ అయినా సరే ఫ్లెక్సిబిలిటీ వల్ల మెటీరియల్ తట్టుకొని నిలబడుతుంది. సో అది ఉండాలి అంటే ఏం ఉండాలండి? ఎలాస్టిసిటీ. అండ్ ఎస్, స్టీల్కి ఎక్కువ ఎలాస్టిసిటీ ఉంటుంది. సో స్టీల్కి ఏముంటుంది? ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, డక్టిలిటీ ఉంటుంది. సో దానికంటూ మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రెంగ్త్ స్టీల్కి ఉండడం వల్ల టెన్సైల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, రైట్? సో టెన్సైల్ స్ట్రెంగ్త్ బాగుండడం, ఇవన్నీ ఉండడం వల్ల షాక్ అబ్జార్బర్స్ని ఎప్పుడైతే స్టీల్తో తయారు చేస్తారో అవి అంత త్వరగా డిఫార్మ్ అయిపోవు. సో డిఫార్మేషన్ అవ్వకుండా ఈజీగా స్టీల్ అనేది ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ జనరల్ కాన్సెప్ట్. విచ్ డిసీజ్ ఇస్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్? సో ఇన్సులిన్ లేకపోవడం అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డయాబెటీస్. సో మనకి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే ఆర్గన్స్ ఏంటండి? ప్యాంక్రియాస్ కదా. సో ప్యాంక్రియాస్ ఏం చేస్తాయి? టైం టు టైం ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి మన బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. వన్స్ ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవుతాయో, లేదా వన్స్ ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని కోల్పోతాయో, ఆటోమేటిక్గా మనకి డయాబెటీస్ అనే వ్యాధి వస్తుంది. సో దానివల్లే కదా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, సో దీన్నే మనం డయాబెటిస్ మిలిటస్ అంటాము. ఎస్, ఏమంటామండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని? డయాబెటిస్ మిలిటస్. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వి గెట్. సో నెక్స్ట్ ఆప్షన్స్ చూసేద్దాం. మలేరియా, ట్యూబర్కులోసిస్, హైపర్ టెన్షన్ అనేది మనకి బ్లడ్ ప్రెషర్ అండి, బీపీకి సంబంధించిన ప్రాబ్లం ఇది. ట్యూబర్కులోసిస్ అన్నప్పుడు మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ వల్ల వచ్చే బ్యాక్టీరియల్ డిసీజ్ టీబీ అనేది, రైట్? సో మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. నెక్స్ట్ ఇంకా మలేరియా అన్నప్పుడు ఎస్, ప్లాస్మోడియం పారాసైట్ వల్ల వస్తుంది. సో ప్లాస్మోడియం పారాసైట్ వల్ల వచ్చే డిసీజ్ ఇది. సో ఎలా చూసుకున్నా మన ఇంటర్నల్గా ఉన్న బాడీలో ప్యాంక్రియాస్ ఫంక్షన్ చేయకపోవడం వల్ల వచ్చేది డయాబెటీస్ అనండి. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. సో
సో నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కోసం ఇచ్చారు స్టేట్మెంట్స్. దే హ్యావ్ టు మెయింటైన్ సిఆర్ఆర్ ఓన్లీ విత్ దెమ్సెల్వ్స్, నాట్ విత్ ఆర్బీఐ. అవునా? ఎస్. సో మనకి బ్యాంక్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ముఖ్యంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. బ్యాంక్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? మెయిన్గా 2 టైప్స్లో డివైడ్ చేస్తాం ఇనీషియల్ క్లాసిఫికేషన్లో. సో ఒకటేమో షెడ్యూల్డ్ బ్యాంక్ అంటాము, రైట్? ఇంకొకటి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ అంటామండి. ఇక్కడ షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే అర్థం ఏంటి? సో ఏ బ్యాంక్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన ఆర్బీఐ యొక్క సెకండ్ షెడ్యూల్, ఆర్బీఐకి యాక్ట్ ఉంటుంది 1934లో తీసుకొచ్చాం. సో ఆర్బీఐ యాక్ట్ ఏదైతే 1934లో తీసుకొచ్చామో అందులో కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి కదా. సో అందులో సెకండ్ షెడ్యూల్లో ఏ బ్యాంక్ అయితే రిజిస్టర్ చేసుకొని ఉంటుందో ఆ బ్యాంక్ని షెడ్యూల్డ్ బ్యాంక్ అంటాం. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే విచ్ ఇస్ నాట్ రిజిస్టర్డ్ అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934 అంటే షెడ్యూల్డ్ ఇట్ ఈస్ నాట్ అండర్ షెడ్యూల్డ్ స్టేటస్ అంటే ఆ షెడ్యూల్డ్ లిస్టులో లేదు. షెడ్యూల్డ్ లిస్ట్లో లేదు కాబట్టి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ అంటాం. సో ఇది సెకండ్ షెడ్యూల్లో ఉంటే షెడ్యూల్డ్ బ్యాంక్, సెకండ్ షెడ్యూల్లో లేకపోతే నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్. షెడ్యూల్డ్ బ్యాంక్ ఉన్న ఇంపార్టెన్స్, షెడ్యూల్డ్ బ్యాంక్ ఉన్న ఎక్కువ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్కి జనరల్గా ఉండదు. కానీ కొన్ని రూల్స్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్కి కూడా కామన్గా అప్లై అవుతాయి. ఇప్పుడు మన షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇవి కొంత అమౌంట్ ఆఫ్ రిజర్వ్ని వాటి దగ్గర మెయింటైన్ చేస్తే ఎస్ఎల్ఆర్ అన్నాం, ఇంకొంత అమౌంట్ ఆఫ్ రిజర్వ్ని ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేస్తే సిఆర్ఆర్ అన్నాం. అదేవిధంగా నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. వాటికి వచ్చిన డిపాజిట్స్లో రిజర్వ్స్ని ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయకపోయినా వాటి దగ్గర అవి మెయింటైన్ చేయాలి. ఓకే, సో రిజర్వ్ అనేది నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ వాటి దగ్గర అవి మెయింటైన్ చేయడం అనేది కామన్ అండి. కాకపోతే ఆర్బీఐ దగ్గర పెట్టవు. సో స్టేట్మెంట్ 1 అదే ఇచ్చారు, కరెక్ట్గానే ఉంది. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అనేవి నాట్ ఎలిజిబుల్ ఫర్ బారోయింగ్ ఫ్రమ్ ఆర్బీఐ ఫర్ నార్మల్ బ్యాంకింగ్ పర్పసెస్. ఎస్, అంటే మరీ అబ్నార్మల్ ఎమర్జెన్సీ కేసెస్లో తప్ప నార్మల్ బ్యాంకింగ్ యాక్టివిటీ చేయడానికి ఈ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి ఆర్బీఐ దగ్గర బారో చేసుకునే పవర్ ఉండదండి. సో ఆర్బీఐ దగ్గర రెగ్యులర్ బ్యాంకింగ్ పర్పసెస్ కోసం బారో చేసే పవర్ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి ఉంటుంది, కానీ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి ఉండదు. సో ఉండదు అనేది కూడా కరెక్ట్ ఇక్కడ. సో ఈ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. క్వశ్చన్లో మనకి ఏం అడిగారంటే ఇన్కరెక్ట్ అడిగారు. ఇక్కడ అసలు ఇన్కరెక్ట్ ఉందా? ఇన్కరెక్ట్ లేదు కాబట్టి ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబవ్. ఓకే, డి నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ఇన్కరెక్ట్ అని చెప్తాం. సో ఇక్కడ చూసారా నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్. సో దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటి? దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది కంపల్సరీగా సర్టన్ అమౌంట్ని తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర సిఆర్ఆర్ కింద మెయింటైన్ చేయక్కర్లేదు. సో లోన్స్ రూపంలో ఇచ్చుకొని వడ్డీలకి తిప్పుకోవచ్చు. కానీ దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? నార్మల్ బ్యాంకింగ్ పర్పస్కి సడన్గా డబ్బులు అవసరం అయితే ఆర్బీఐ దగ్గర బారో చేసుకోలేవు, అది డిసడ్వాంటేజ్. ఓకే, రైట్. ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వ్యాలీస్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వ్యాలీస్ సియాచిన్ గ్లేషియర్ ఇస్ సిచ్యువేటెడ్? సో సియాచిన్ గ్లేషియర్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే నుబ్రా వ్యాలీకి నార్త్లో ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది? నుబ్రా వ్యాలీకి నార్త్లో ఉంటుంది. మన సియాచిన్ గ్లేషియర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్లోనే అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అని పిలుస్తాం. ఏమంటామండి? ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అని మన సియాచిన్ గ్లేషియర్ని మనం పిలుస్తూ ఉంటాం. వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. ఎందుకు అలా అంటున్నాం? ఎందుకంటే ఈ బ్యాటిల్ ఫీల్డ్ అనేది దాదాపు అప్రాక్సిమేట్గా మనకి ఒక 6000 మీటర్స్ హైట్లో ఉంది. ఎంత హైట్లో ఉందండి? దాదాపు 6000 మీటర్ల ఎత్తులో ఉంది. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? మనకు తెలుసు సియాచిన్ గ్లేషియర్ అన్నప్పుడు మనకి లదాఖ్లో కారాకోరం రేంజెస్ దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? లదాఖ్లో. ఓకే, కారాకోరం రేంజెస్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. సో అది సియాచిన్ గ్లేషియర్ యొక్క స్పెషాలిటీ. బట్ ఎస్, నార్త్ ఆఫ్ నుబ్రా వ్యాలీ. సో కారాకోరం రేంజెస్ దగ్గర నుబ్రా వ్యాలీకి నార్త్లో లొకేట్ అయి ఉంటుంది. ఇంకా బెటర్గా అంటే మీరు ఒకసారి మ్యాప్ చూడండి, ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. సో ఈ కారాకోరం రేంజెస్ కవర్ చేసేసుకున్నాము. ఇది కాకుండా చెప్పాలి అంటే ఎస్, నార్త్ ఆఫ్ నుబ్రా వ్యాలీ సాల్టోరో రిడ్జ్ అండి. ఏ రిడ్జ్ దగ్గర ఉంటుందని కూడా అడగచ్చు కదా మనకి. సో కరెక్ట్గా లొకేషన్ ఓపెన్ చేసి చూడండి మ్యాప్ ఒక్కసారి. సో నుబ్రా వ్యాలీకి నార్త్లో సాల్టోరో రిడ్జ్ ఉంటుంది. ఆ సాల్టోరో రిడ్జ్ దగ్గర కారాకోరం రేంజెస్ దగ్గర ఈ సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది. సో హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అంటాం, ఎందుకంటే చాలా ఎత్తులో టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి లదాఖ్లో అక్కడ ఇట్స్ నోన్ యాజ్ బ్యాటిల్ ఫీల్డ్. ఓకే, రైట్.
ఇన్ ఇండియా ద రైట్ టు బి ఫర్గాటన్ ఈజ్ లింక్డ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? సో రైట్ టు బి ఫర్గాటన్. సో ఇది ముందు నుంచి కాన్స్టిట్యూషన్‌లో ఉందా అంటే లేదు. ఇప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్‌లో ఎక్కడా కూడా దీన్ని మెన్షన్ చేయలేదు. మనకి కాన్స్టిట్యూషన్‌లో అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్‌గా పార్ట్ 3 అనేది ఫండమెంటల్ రైట్స్ కోసం డిస్కస్ చేస్తుంది. ఇందులోనూ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నవన్నీ కూడా ఫండమెంటల్ రైట్సే. అండ్ ఇది మనం యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఇవన్నీ చాలా సార్లే మనం డిస్కస్ చేసేసాం. కానీ ఇక్కడ ఈ ఫండమెంటల్ రైట్స్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే వీటిని కాపాడడానికి సుప్రీం కోర్ట్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒక కేశవానంద భారతి కేస్ అవ్వచ్చు, దానికి ముందున్న గోలఖ్‌నాథ్ కేస్ అవ్వచ్చు, లేదా దాని తర్వాత వచ్చిన రకరకాల కేసెస్ అవ్వచ్చు. ఇవన్నిట్లోనూ కూడా సుప్రీం కోర్ట్ రకరకాల ప్రయత్నాలు చేసి మన ఫండమెంటల్ రైట్స్‌ని ఎప్పటికప్పుడు కాపాడింది. కానీ ఇందులో ఒక ఆర్టికల్ ఉందండి. అది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. అండ్ దట్ ఈస్ 21. ఆర్టికల్ 21 సింపుల్‌గా కనిపిస్తుంది చూడ్డానికి. ఏమంటాం దాన్ని? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో అందరికీ పర్సనల్ లిబర్టీతో బతికే హక్కు ఉంది అని చెప్పేస్తాం. కానీ ఇది అంత ఈజీ ఆర్టికల్ కాదు. ఎందుకు అంటే ఇది చూడ్డానికి అంత సింపుల్‌గా ఉన్నా సరే ఇందులో చాలా విషయాలు ఇంట్రిన్సిక్‌గా అంటే హైడ్ అయ్యి ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ రైట్ టు ప్రైవసీ. సో మనకి రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్‌లో ఎక్కడైనా ఉందా అంటే లేదు. కానీ ఉంది. ఎందులో ఉంది? ఆర్టికల్ 21లో హైడ్ అయ్యి ఉంది. సో ఒక మనిషి డిగ్నిటీతో బ్రతకడం అంటే ఏంటి? ఆ మనిషికంటూ ఒక ఇండివిడ్యువాలిటీ, ఆ మనిషికంటూ ఒక ప్రైవసీ ఉండాలి. సో అందుకనే ఆ రైట్ టు ప్రైవసీని ఆర్టికల్ 21లో సుప్రీం కోర్ట్ యాడ్ చేసింది. దాని స్కోప్‌ని అలా పెంచింది. ఇదే రైట్ టు ప్రైవసీలోకి రైట్ టు బి ఫర్గాటెన్ వస్తుందండి. ఇదే రైట్ టు ప్రైవసీలోకి ఏమొస్తుంది? రైట్ టు బి ఫర్గాటెన్. ఒక మనిషి ఆ పర్టిక్యులర్ పర్సన్ యొక్క డేటాని, ఆ పర్టిక్యులర్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని తీసేయాలనుకుంటే తీసేయొచ్చు. మనకి ఆ పర్టిక్యులర్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని యాక్సెస్ చేసి, తన పర్మిషన్ లేకుండా, తన ఇష్టం లేకుండా ఆ డేటాని మనం యాక్సెస్ చేసే హక్కు మనకుండదు. సో రైట్ టు బి ఫర్గాటెన్ అన్నప్పుడు హీ కెన్ రిమూవ్ హిస్ డేటా అనమాట. ఎక్కడి నుంచైనా ఆయన డేటాని ఆయన రిమూవ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి రైట్ టు బి ఫర్గాటెన్ అనే ఫండమెంటల్ రైట్ ఉంది. ఇది ఎందులో పార్ట్ అంటే రైట్ టు ప్రైవసీలో, ఇది ఎందులో పార్ట్ అంటే ఆర్టికల్ 21లో. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఆర్టికల్ 21. ఇలా అసలు ఎగ్జాక్ట్‌గా ఏ జడ్జ్‌మెంట్ చెప్పింది అనేది అడుగుతారు. డెఫినెట్‌గా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా చెప్పిన జడ్జ్‌మెంట్ పుట్టస్వామి జడ్జ్‌మెంట్ అండి. సుప్రీం కోర్ట్ ఎప్పుడు చెప్తుందంటే పుట్టస్వామి జడ్జ్‌మెంట్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది పుట్టస్వామి జడ్జ్‌మెంట్? 2017లో ఇస్తుంది. 2017లో. ఓకే. అప్పుడు ఎవాల్వ్ అయింది ఇది. సో ఏ జడ్జ్‌మెంట్‌లో అని అడిగినప్పుడు యూ షుడ్ రిమెంబర్ ది నేమ్. అండ్ యెస్ రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా ఒకసారి చూసేద్దాము. ఆర్టికల్ 32 అనేది సుప్రీం కోర్ట్ యొక్క వ్రిట్ జ్యూరిస్డిక్షన్ కోసం లేదా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కోసం మాట్లాడుతుంది. చాలాసార్లు వ్రిట్స్‌ని ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూసేసుకోండి ప్రీవియస్ వీడియోస్. అండ్ యెస్ ఆర్టికల్ 19 మన రైట్ టు ఫ్రీడమ్, రైట్, అందరికీ ఫ్రీగా ఉండే హక్కు ఉంటుంది. ఆర్టికల్ 14 యెస్ ఈక్వాలిటీ, అందరికీ సమానత్వాన్ని ఇచ్చేది ఈక్వాలిటీ. సో ఇవన్నీ కూడా సుప్రీం కోర్ట్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది, కాపాడుతూనే ఉంది కాన్స్టిట్యూషన్లో. ఓకే రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండి. సో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఓకే. సో ద రెయిన్ ఆఫ్ ఇల్తుత్మిష్, ఇట్ వాస్ డ్యూరింగ్ హిజ్ రెయిన్ చెంగిస్ ఖాన్ రీచ్డ్ ఇండస్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ క్వారిజం ప్రిన్స్. ఎస్, మనం అబ్జర్వ్ చేసినట్టయితే చెంగీజ్ ఖాన్ ఇండియాకి వచ్చినప్పుడు ఇల్తుత్మిష్ టైంలో వస్తాడండి. ఎందుకంటే క్వారెజ్మీ ఎంపైర్ని పర్స్యూ చేయడం కోసం. సో ఎస్, క్వారెజ్మీ ఎంపైర్ని పర్స్యూ చేయడం కోసం ఎప్పుడు వచ్చాడు? 1221 ADలో. సో అప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ స్లేవ్ డైనాసిటీ ఉంది. ఈ మామ్లుక్ సామ్రాజ్యంలో రూలర్ ఎవరు, కింగ్ ఎవరు అంటే ఇల్తుత్మిష్ ఉన్నాడు. సో ఇల్తుత్మిష్ ఉన్నప్పుడే 1221 ADలో క్వారెజ్మీ ఎంపైర్ని పర్స్యూ చేయడానికి చెంగీస్ ఖాన్ ఇండియా వస్తాడు. అండ్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్ వాస్ డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ దట్ తైమూర్ ఆక్యుపైడ్ ముల్తాన్ అండ్ క్రాస్డ్ ది ఇండస్. సో ఇక్కడ 2 మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇక్కడ మిస్టేక్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే తైమూర్ ముల్తాన్ ఆక్యుపై చేయడం కరెక్టే. ఇన్ఫ్యాక్ట్ చాలా డివాస్టేషన్ కూడా కలిగింది. బట్ ఇది ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్గా? 1398, 99 టైంలో చేస్తాడు. అప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడా అంటే లేడు. సో అప్పుడు ఉన్నది ఎవరండి? నసీరుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ వేరు, నసీరుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్ వేరు. సో నసీరుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్ ఉన్నప్పుడు తైమూర్ వచ్చి
1398లో ముల్తాన్ ఆక్యుపై చేస్తాడు. అక్కడ ఇచ్చిన కింగ్ నేమ్ ఫస్ట్ రాంగ్ అండి. ఓకే. ఇట్ వాస్ డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ దేవరాయ II ఆఫ్ విజయనగర్ ఎంపైర్ దట్ వాస్కో డ గామా రీచ్డ్ కోస్ట్ ఆఫ్ కేరళ. వాస్కో డ గామా, కాలికట్ కేరళ కోస్ట్ రీచ్ అవ్వడం ఇవన్నీ కరెక్టే కానీ రెయిన్ తప్పు. దేవరాయ II రెయిన్ కాదు. వాస్కో డ గామా ఎప్పుడొచ్చాడండి? 1498లో రీచ్ అవుతాడు. సో అప్పుడు రూల్ చేస్తుంది కాలికట్లో జామరిన్ రూల్ ఉంది. ఎవరున్నారండి? హూ ఈజ్ రూలింగ్ ఇండియా అప్పుడు కాలికట్? సో జామరిన్స్ అనమాట. సో ద జామరిన్స్ ఆఫ్ కాలికట్ ఆర్ రూలింగ్. వాళ్ళ రూల్లో ఉన్నప్పుడు 1498లో వస్తాడు కానీ వాస్కో డ గామా. దేవరాయ II కాదండి. సో దిస్ ఇస్ ఆల్సో ఇన్కరెక్ట్. సో ఆబ్వియస్గా ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, ఓన్లీ 1. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆథర్స్ రోట్ ద బుక్ అంబేద్కర్ అ లైఫ్? సో అంబేద్కర్ లైఫ్ అనే పుస్తకాన్ని ఏ ఆథర్ రాశారనేది క్వశ్చన్. అండ్ ఎస్, మనకి బాగా తెలుసు ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బుక్స్ ఆఫ్ శశి థరూర్ అండి. ఎవరు రాస్తారు? శశి థరూర్. సో ఎప్పుడు పబ్లిష్ చేస్తారు ఈ పుస్తకాన్ని? 2022లో. సో ఈ బుక్లో శశి థరూర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు చూస్తే అంబేద్కర్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇండియాలో అంతం చేయడానికి ఎంత బాగా ఫైట్ చేశారనే విషయాన్ని రాస్తారు. సో ముఖ్యంగా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అంబేద్కర్స్ ఫైట్, అంబేద్కర్స్ స్ట్రగుల్ అగెయిన్స్ట్ కాస్ట్ డిస్క్రిమినేషన్. అండ్ శశి థరూర్వి ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి. ఇప్పుడు వెరీ ఫేమస్ ఆథర్. అండ్ ఎస్, ఆయన బుక్స్ కొన్ని చూడాలి అంటే వన్ ఈజ్ వై ఐ యామ్ అ హిందూ అనే పుస్తకం. సో వై ఐ యామ్ అ హిందూ. తర్వాత అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, వెరీ ఇంపార్టెంట్ బుక్స్ అండి, అంటే ఖచ్చితంగా గుర్తుండాల్సిన పుస్తకాలు ఇవి. అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, బ్రిటిష్ ఎంపైర్ పీరియడ్ అనమాట. ద రూల్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ టైంలో ఇండియా తాలూకా పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ద హిందూ వే అనే పుస్తకాన్ని రాస్తారు. ద హిందూ వే అనే పుస్తకాన్ని రాస్తారు. అంబేద్కర్ లైఫ్ అనే పుస్తకం. ఇవన్నీ శశి థరూర్ ఫేమస్ బుక్స్. ఓకే, రిమైనింగ్ చూద్దాం. ఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంపార్టెంటే. కమింగ్ టు ఆర్కే నారాయణ్, వెరీ వెరీ ఫేమస్. మోస్ట్ ఫేమస్ ఏంటంటే ఆర్కే నారాయణ్ది మాల్గుడి డేస్ మోస్ట్ ఫేమస్ అని చెప్తాము. అరుంధతి రాయ్. సో అరుంధతి రాయ్కి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఐ వాంట్ యూ టు కమెంట్ ఇట్. సో అరుంధతి రాయ్ స్పెషాలిటీ ఏంటి అండ్ ఆవిడ యొక్క మోస్ట్ ఫేమస్ రైటింగ్ ఏంటి, ఇది మీరు కమెంట్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు విఎస్ నైపాల్. సో విఎస్ నైపాల్ అన్నప్పుడు ఎస్, ఇండియా మిలియన్ మ్యూటనీస్ అనే పుస్తకాన్ని రాస్తారు ఈయన, రైట్? వాట్ ఈస్ దిస్ బుక్? మోస్ట్ ఫేమస్ బుక్, ఇండియా ఏ మిలియన్ మ్యూటనీస్. సో ఇది నైపాల్ యొక్క ఫేమస్ బుక్ అని చెప్తాం. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ COP27. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీన్నే UNFCCC అని పిలుస్తాము. సో మన ఎన్వైర్న్మెంట్ని కాపాడుతూ క్లైమేట్ చేంజ్ అనే ప్రాబ్లంతో ఫైట్ చేయడానికి తీసుకొచ్చిన సంస్థ ఇది. వెరీ ఫేమస్, రెగ్యులర్గా న్యూస్లో చూస్తాం దీన్ని యాక్చువల్గా. సో ఇది ఏం చేస్తుందంటే కొన్ని సమ్మిట్స్ని, కొన్ని మీటింగ్స్ని కండక్ట్ చేస్తుంది. వాటినే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాము. సో ఈ కాప్ సమ్మిట్స్లో భాగంగా COP27 కోసం క్వశ్చన్ వచ్చిందండి. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. సో చూద్దాం. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ షర్మ్ ఎల్ షేక్, సౌదీ అరేబియా. సో షర్మ్ ఎల్ షేక్, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అనడం తప్పు. సో ఇది COP27 ఈజిప్ట్లో జరిగింది. ఎక్కడ జరిగిందండి? ఈజిప్ట్లో జరిగింది. ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ COP27. ఎస్, ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది డెఫినెట్గా. ఫోకస్ ఏంటంటే థీమ్ ఆఫ్ ఎస్, మన ఇండియా లైఫ్ అనే ఇనిషియేటివ్ని తీసుకొచ్చిందండి. ఇనిషియేటివ్ పేరేంటి? లైఫ్ అనే ఇనిషియేటివ్. సో ఈ లైఫ్ అనే ఇనిషియేటివ్లో ఇండియా ఓవరాల్గా ఎలా ఉంటే మన ఎన్వైర్న్మెంట్కి మంచి జరుగుతుంది అని ఒక లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అని ఒక బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ని తీసుకొస్తుంది. ఫస్ట్ టైం ఇండియా దీన్ని ఎప్పుడు ప్రజెంట్ చేస్తుంది అంటే COP26లో. మనకి COP26 గ్లాస్గో కాన్ఫరెన్స్ అంటాం కదా. సో COP26 గ్లాస్గో కాన్ఫరెన్స్లో మొట్టమొదటిసారి ఈ లైఫ్ అనే ఇనిషియేటివ్ని ఇండియా ప్రజెంట్ చేస్తుంది. కానీ 2022లో జరిగిందండి COP27, నవంబర్ 2022. ఈ టైంలో వచ్చిన COP27లో దీని మీద కాస్త ఎక్కువ ఫోకస్ మనం పెట్టి చెప్తాం. సో మోదీ గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఎస్, సో స్టేట్మెంట్ 2 కరెక్టే.
బికాస్ ఫోకస్ అని అన్నారు, ఇంట్రడ్యూస్డ్ అని అనలేదు, ఫోకస్ అని అన్నారు కాబట్టి ఇట్ ఇస్ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి, ఓన్లీ 2. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్వైర్న్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సమిట్స్ అండి ఇవి. సో COP28. సో COP28 అన్నప్పుడు 2023లో జరిగింది, 22లో 27 జరిగింది, 28 2023లో జరిగింది. ఎక్కడ జరిగిందండి? దుబాయ్లో జరిగింది. అలాగే మన COP29 ఎప్పుడు జరిగింది? 2024లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే అజర్బైజాన్ అండి. UNFCC COP29 అన్న వెంటనే మీకు ఏం గుర్తు రావాలి? అజర్బైజాన్. సో మీరు న్యూస్లో ఈ COP సమిట్స్ కోసం చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు UNFCCC సమిట్స్ చూస్తున్నారా లేదా CBD తాలూకా సమిట్స్ చూస్తున్నారా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ కోచ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్? సో ఇండియా యొక్క మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ కోచ్ని సక్సెస్ఫుల్గా ఎక్కడ టెస్ట్ చేశారు? ఎక్కడో కాదండి, మన చెన్నైలో. సో మన ఇండియాని మనం అబ్జర్వ్ చేసినట్టయితే గ్రీన్ హైడ్రోజన్ని ప్రమోట్ చేయడానికి ఇండియా ఎన్నో ఇనిషియేటివ్స్ని తీసుకొస్తుంది. అందులో ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అండి. ఇనిషియేటివ్ పేరేంటి? హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్. సో ఈ ఇనిషియేటివ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రభుత్వం దీన్ని యూజ్ చేస్తూ గ్రీన్ హైడ్రోజన్ని ప్రమోట్ చేయాలనుకుంది. మరి గ్రీన్ హైడ్రోజన్ని ప్రమోట్ చేయాలంటే చెప్తే సరిపోదు కదా. సో మన ఇండియన్ రైల్వేస్ అనేది అతిపెద్ద చాలా పెద్ద ఇండస్ట్రీ. సో రెగ్యులర్గా మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ గ్రీన్ హైడ్రోజన్ ఏదో ముందు ఇండియన్ రైల్వేస్లోనే ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మొట్టమొదటిసారి ఈ హైడ్రోజన్తో తయారు చేసిన కోచ్, హైడ్రోజన్ ద్వారా పవర్ చేయబడుతున్న కోచ్ని తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? ఇండియన్ రైల్వేస్ యొక్క ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు. సో ఈ టెస్ట్ జరిగిందనమాట రీసెంట్గా. సో ఏ ఇనిషియేటివ్ కింద అంటే మీకు ఈ ఇనిషియేటివ్ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ గుర్తు రావాలి. సో ఎవరు అంటే ఇండియన్ రైల్వేస్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళని గుర్తు రావాలి. సో వీళ్ళు ఎక్కడ టెస్ట్ చేశారు? మొట్టమొదటిది అన్నప్పుడు చెన్నైలో టెస్ట్ చేశారండి. సో అండ్ ఎస్ సక్సెస్ఫుల్గా జరిగింది టెస్ట్ అనేది రీసెంట్గానే. అండ్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన హైడ్రోజన్ ట్రైన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్స్ అండి, ఇంకా చెప్పాలంటే గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఓకే, విత్ రిఫరెన్స్ టు ది ఇండియన్ పాలిటీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇక్కడ ఏం అడిగారు క్వశ్చన్లో చూడండి. ఫస్ట్ కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా? ఓకే, సో కరెక్ట్ అడిగారు. చూద్దాం మరి. ద గవర్నర్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ ది ఎక్సర్సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్. ఎస్, ఇది గవర్నర్ యొక్క ఫ్రీడమ్ని, ఎస్పెషలీ గవర్నర్ ఆయన యొక్క డ్యూటీస్ని బాగా చేసే పద్ధతిని కాపాడుతుంది. ఎలాగా? సో మనకి కాన్స్టిట్యూషన్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్టికల్ 361 క్లాజ్ 2 ఉందండి. ఏ ఆర్టికల్ ఉంది? ఆర్టికల్ 361 క్లాజ్ 2. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన రాజ్యాంగంలో గవర్నర్ యొక్క పవర్స్ కోసం చెప్తుంది. సో గవర్నర్ ఆయన డ్యూటీస్ని పర్ఫామ్ చేస్తాడు, ఆయన పవర్స్ని పర్ఫామ్ చేస్తాడు ఆయన ఆఫీస్లో ఉన్నంతకాలం. సో ఆయన డ్యూటీస్ని, ఆయన పవర్స్ని ఆయన ఎక్సర్సైజ్ చేసినందుకు ఆయన ఏ కోర్టులోనూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని కాపాడే ఆర్టికల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఆఫీస్ యొక్క ఫ్రీడమ్ని కాపాడుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2, నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ షెల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఆర్ కంటిన్యూడ్ అగేన్స్ట్ గవర్నర్ డ్యూరింగ్ హిజ్ ఆఫీస్. ఎస్, గవర్నర్ ఆఫీస్లో ఉన్నంత వరకు అండి. సో ఆయన ఎన్ని సంవత్సరాలు ఆఫీస్లో ఉంటే అన్ని సంవత్సరాలు, రిటైర్ అయ్యే వరకు కూడా ఆయనకి అగెయిన్స్ట్గా క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఏ ప్రొసీడింగ్స్ అండి? క్రిమినల్ ప్రొసీడింగ్స్ని ఇన్స్టిట్యూట్ చేయడం కానీ కంటిన్యూ చేయడం కానీ చేయకూడదు. అది ఎందుకు? అది గవర్నర్ యొక్క పదవికి మనం ఇస్తున్న రెస్పెక్ట్ అనమాట. సో యాజ్ బీయింగ్ అ గవర్నర్, సో ఆ మనిషి చేశాడో లేదో పక్కన పెడితే అట్లీస్ట్ గవర్నర్గా ఉన్నంత వరకు ఫస్ట్ సిటిజన్ కదా రాష్ట్రానికి. సో లెట్ అస్ రెస్పెక్ట్ అని చెప్పి కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ 361లోనే క్లాజ్ 4 అండి. ఆర్టికల్ 361 క్లాజ్ 4లో చెప్పింది గవర్నర్కి అగేన్స్ట్గా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆఫీస్లో ఉన్నంత వరకు చేయొద్దు అని. స్టేట్మెంట్ 3, మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఎవరండి?
members of state legislature are not liable to any proceedings in any court in respect of anything said or voted in legislature. వెరీ సింపుల్. ఎమ్మెల్యేల కోసం. సో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో స్టేట్ అసెంబ్లీలో వాళ్ళు అసెంబ్లీలో చెప్పిన ఏ మాటకి కానీ లేదా అసెంబ్లీలో చేసిన ఏ ఓట్కి కానీ లయబుల్ కాదు. ఏం చెప్తుందండి? లయబుల్ కాదు ఏ కోర్టులోనూ కూడా. ఇన్ఫ్యాక్ట్ జ్యుడిషియరీ ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వకుండా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క పవర్ని ఇది కాపాడుతుంది. సో ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ ఎస్, ఎమ్మెల్యేస్ యొక్క ప్రొసీడింగ్స్లో కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా చూస్తుందన్నమాట. సో కోర్ట్స్ని కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం మనం మరీ ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వకుండా. సో ఏదైనా సరే ఓవర్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఎవరికీ మంచిది కాదండి, అది ఇన్స్టిట్యూషన్స్ అయినా పీపుల్ అయినా సరే. సో కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ముందే ఆలోచించి ఖచ్చితంగా మనుషులు ఇలా ఉంటారని ఆలోచించి దీని గురించి ఒక ఆర్టికల్ ఇచ్చింది. ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 194 క్లాజ్ 2 అండి. సో ఆర్టికల్ 194 క్లాజ్ 2 ఏం చెప్తుందంటే మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ఏదైనా మాట్లాడినా ఏదైనా ఓట్ చేసినా దానికి కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు, దానికి స్పీకర్ చూసుకుంటాడు, కోర్ట్స్ అయితే ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్తుంది. సో ఇక్కడ కరెక్ట్ ఏంటి అని అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. మరి ఎమ్మెల్యేలకి ఏదైతే పవర్ ఏదైతే ప్రొటెక్షన్ ఉందో అది ఎంపీలకు ఉందా? ఎస్, ఎంపీస్ లేదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి కూడా ఉంది, ఎందుకంటే మనకి సెంటర్లో లాస్ వాళ్ళు తయారు చేస్తారు. సో ఆర్టికల్ 105 చెప్తుంది. సో దీనికి సిమిలర్గా సెంటర్లో ఉన్న ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 105. ఇది కూడా ఎంపీలు వాళ్ళు చేస్తున్న ఓట్కి వాళ్ళు చేస్తున్న డిస్కషన్స్కి కోర్టులో లయబుల్ కాదు అని కోర్ట్ నుంచి ఎంపీస్ని కాపాడుతుంది. ఓకే, రైట్. సారీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా టు లాంచ్ అ పాలసీ టు ఎస్టాబ్లిష్ స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్? సో మనం యాక్చువల్గా అబ్జర్వ్ చేసినట్టయితే మన ఇండియాలో దీనికి సిమిలర్గా ఇంకొక పాలసీ ఉందండి. ఆ పాలసీని ఏమంటామంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, సెజ్ అంటాం, రైట్? సో స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే పాలసీని ఇండియా 2000లోనే తీసుకొస్తుంది. సో ఇలా తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియా మొత్తాన్ని కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కోసం డెడికేట్ చేసేస్తూ అక్కడ చాలా తక్కువ రెస్ట్రిక్షన్స్తో మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేలాగా ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి. అందుకని సెజ్ని తీసుకొచ్చారు, పేరులోనే ఉంది స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట. సో 2000లో తీసుకొచ్చారు. కానీ ఇది ఓన్లీ సెకండరీ సెక్టార్ ఇండస్ట్రీస్కే తెస్తే సరిపోతుందా? సరిపోదు, అగ్రికల్చర్కి కూడా కావాలి అని అర్థమయ్యి దీనికి సిమిలర్గా స్పెషల్ అగ్రికల్చరల్ జోన్ అనే పాలసీని తీసుకొచ్చారు. సో ఇది కూడా సేమ్, ఒక పర్టికులర్ ఏరియాని కేవలం వ్యవసాయానికి డెడికేట్ చేసేస్తూ అక్కడ వీలైనంత తక్కువ రెస్ట్రిక్షన్స్ మ్యాక్సిమం సపోర్ట్తో ప్రొడక్షన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని పెంచుతూ తద్వారా ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ని పెంచాలి. ఏం పెంచాలండి? ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ని పెంచాలని చూసేదే సాజ్ అనే పాలసీ. సో దీన్ని మొట్టమొదటిగా లాంచ్ చేసిన రాష్ట్రం ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అండ్ ఎస్, దీన్ని మొట్టమొదటిగా లాంచ్ చేసిన రాష్ట్రం ఉత్తరాఖండ్ అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. దీనికి సిమిలర్గానే గుజరాత్ కూడా తీసుకొస్తుంది. బట్ గుజరాత్ ఒక పాలసీని తీసుకొచ్చింది. సో అగ్రో ఎక్స్పోర్ట్ పాలసీ అని చెప్పి గుజరాత్ కూడా 2018లో తీసుకొచ్చింది. బట్ ఈ సాజ్ అనే వర్డ్ మాత్రం ఉత్తరాఖండ్కే ఫస్ట్ అండి. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో యుక్రెయిన్ వాజ్ ఫార్మర్లీ రిపబ్లిక్స్ ఆఫ్ ది సోవియట్ యూనియన్. ఎస్, మనకు తెలుసు యుక్రెయిన్ అనేది యుఎస్ఎస్ఆర్లో పార్ట్. సో యుక్రెయిన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. ఎప్పటి వరకు అంటే 1991 వరకు అండి. సో ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది అంటే దాని ప్రాబ్లం ఏంటి? సో రష్యా ఒకప్పుడు రష్యాలో ఉన్న దేశాలన్నీ ఇప్పుడు సెపరేట్ అయ్యి వేటికి అవి ఇండిపెండెంట్గా ఉంటున్నాయి. మీకు ఇండిపెండెంట్గా ఉండండి అని చెప్పి ఊరుకుంటే వెళ్ళి నాటోలో జాయిన్ అవుతానంటారు. దట్ ఈస్ రష్యాస్ ప్రాబ్లం. యుక్రెయిన్ కూడా ఏమంటుంది? వెళ్ళి నాటోలో జాయిన్ అవుతానంటుంది. నాటోలో జాయిన్ అయింది అంటే డెఫినెట్గా రష్యా యొక్క సావరెనిటీకి థ్రెట్ ఎప్పటికైనా సరే. సో అందుకనే వార్ వచ్చింది, ఇదంతా మనకు తెలుసు. బట్ ఎస్, యుఎస్ఎస్ఆర్లో 1991 వరకు యుక్రెయిన్ కూడా ఇది రష్యాలోనే ఒక భాగం అన్నమాట. ఓకే, సో ఎస్, దట్ ఈస్ వాట్ ఫస్ట్ వీ నీడ్ టు రిమెంబర్. సరే, యుక్రెయిన్ ఈజ్ సరౌండెడ్ బై ది సీ ఆఫ్ అజోవ్ అండ్ బ్లాక్ సీ. యుక్రెయిన్ యొక్క సౌత్లో మ్యాప్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ఫ్యాక్ట్ సో సీ ఆఫ్ అజోవ్ ఉంటుంది, అలాగే మన బ్లాక్ సీ ఉంటుంది యుక్రెయిన్కి సౌత్లో. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఎస్, ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి, బోత్ 1 and 2.
సో యుక్రెయిన్ అనే దేశం 1991 తర్వాత ఏర్పడింది, ఇండిపెండెంట్గా ఫామ్ అయింది. అండ్ యుక్రెయిన్ యొక్క క్యాపిటల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఇస్ కివ్. యుక్రెయిన్ క్యాపిటల్ ఏంటండి? కివ్ ఇస్ ది క్యాపిటల్. అండ్ యుక్రెయిన్ 3 years నుంచి న్యూస్లోనే ఉంది, యుక్రెయిన్ రష్యా వార్ వల్ల. సో మనకి రెగ్యులర్గా వినే పేరు ఇది. ద కాన్స్టిట్యూషన్. సో 1992లో 71వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చిందండి. ఇది ఏం చేసింది? 8th షెడ్యూల్ని అమెండ్ చేసింది. అండ్ మనకు తెలుసు 8th షెడ్యూల్ అన్నప్పుడు ఇందులో ఏముంటాయండి? మన అఫీషియల్ లాంగ్వేజెస్ కోసం మాట్లాడుతుంది. సో ఇట్ టాక్స్ అబౌట్ ది అఫీషియల్ లాంగ్వేజెస్ లేదా షెడ్యూల్డ్ లాంగ్వేజెస్. సో ఇలాగ ఇండియా యొక్క 8th షెడ్యూల్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే ప్రజెంట్ వీ హ్యావ్ 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్. సో 71st అమెండ్మెంట్ ద్వారా ఏ లాంగ్వేజెస్ని యాడ్ చేశాము? కొంకణి యాడ్ అయింది 1992లో 8th షెడ్యూల్లో, మణిపూరి యాడ్ అయింది 1992 8th షెడ్యూల్, అండ్ నేపాలి కూడా 1992లోనే ఇదే 71st అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయింది. కానీ మైథిలి 2003లో యాడ్ అయిందండి. మైథిలి ఎప్పుడు యాడ్ అయింది? 2003. సో మనకు అడిగింది 71st అమెండ్మెంట్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1, 2 and 3. అక్కడ ఉన్న 3 మాత్రమే 71st అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయ్యాయి. కమింగ్ టు 2003. సో 2003లో మనకి 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఎస్, 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దీని ద్వారా ఒకేసారి మన రాజ్యాంగం యొక్క 8th షెడ్యూల్లోకి 4 లాంగ్వేజెస్ యాడ్ చేశామండి. ఆ 4 లాంగ్వేజెస్ ఏంటి? బోడో, డోగ్రీ, మైథిలి. మైథిలి మీకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంది. మైథిలి అండ్ సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి 4 ఒకేసారి 2003లో యాడ్ చేసుకున్నాం. ఓకే. Which among these was not stipulated in the Fiscal Responsibility and Budget Management Act అండి. సో దీన్నే FRBM యాక్ట్ అంటాం. మనకి 2003లో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే మన బడ్జెట్లో డెఫిసిట్, సో మన ఎక్స్పెండిచర్ రెవెన్యూ కన్నా ఎక్కువ ఉంటే డెఫిసిట్ అంటాం కదా. అలా ఖర్చు అనేది ఆదాయం కన్నా ఎక్కువ ఉండడం ఏదైతే ఉందో దాన్ని ఒక లిమిట్ చేయాలి, ఒక లిమిట్ పెట్టేసుకోవాలి. ఆ లిమిట్ పెట్టుకోవడానికి బడ్జెట్ని డెఫిసిట్స్ అత్యంత తక్కువ ఉండేలా చూసుకుంటూ మేనేజ్ చేయడం కోసం ఇది తీసుకొచ్చారు ఈ చట్టాన్ని, FRBM యాక్ట్. ఇయర్ 2003 అండి. సో దీన్ని తీసుకొచ్చినప్పుడు చాలా క్లియర్గా మనం అనుకున్న విషయం ఏంటంటే కంప్లీట్గా రెవెన్యూ డెఫిసిట్ని ఎలిమినేట్ చేయాలనుకున్నాం. ఏం ఎలిమినేట్ చేయాలనుకున్నామండి? రెవెన్యూ డెఫిసిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎలిమినేట్ చేయాలనుకున్నాం. రెవెన్యూ డెఫిసిట్ అన్నప్పుడు అర్థం ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్నా రెవెన్యూ రిసీట్స్ తక్కువ ఉండడం. రెవెన్యూ ఎక్స్పెండిచర్లోంచి రెవెన్యూ రిసీట్స్ తీసేస్తే రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. సో రెవెన్యూ డెఫిసిట్ అని మనం చెప్పాలి అంటే ఈ ఇయర్లో ఉన్న రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఈ ఇయర్లో ఉన్న రెవెన్యూ రిసీట్స్, ఈ రెండిట్లో కంపేర్ చేసినప్పుడు ఎక్స్పెండిచర్ పార్ట్ ఎక్కువ ఉండాలి. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటండి? సో ఏ ఖర్చు అయితే వన్స్ పెట్టామంటే మళ్ళీ తిరిగి వెనక్కి రాదో, ఏ ఖర్చు అయితే పెట్టడం వల్ల మనకి లయబిలిటీ కానీ అంటే అప్పు కానీ ఎసెట్ ఆస్తి కానీ క్రియేట్ అవ్వదో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ శాలరీస్. సో ప్రభుత్వం ఒకసారి శాలరీస్ ఇచ్చింది అనుకోండి, అవి మళ్ళీ తిరిగి వస్తాయా? రావు. అలా అని శాలరీస్ 1 సంవత్సరం ఇచ్చి ఇంకో 10 సంవత్సరాల వరకు ఆపేస్తే కుదురుతుందా? కుదరదు. సో ఎవ్రీ ఇయర్ ఉండే ఖర్చే, ఒకసారి పెడితే తిరిగి రాదు. అలా అని శాలరీస్ ఇవ్వడం వల్ల ఏదో పెట్టుబడి పెట్టినట్టు ఆస్తి ఏమీ క్రియేట్ అవ్వట్లేదు. సో దాన్నే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. మరి రెవెన్యూ రిసీట్స్ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ రిసీట్స్ కూడా అంతే, ఎవ్రీ ఇయర్ ఉండే రిసీట్సే. ప్రతి సంవత్సరము గవర్నమెంట్కి ఈ ఆదాయం వస్తూనే ఉంటుంది, కానీ దీనివల్ల ఆస్తి కానీ అప్పు కానీ క్రియేట్ అవ్వట్లేదు. అలా అని ఒకసారి వచ్చిన తర్వాత గవర్నమెంట్ తిరిగి రీపే చేస్తుందా? చేయదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్యాక్స్. మనం ప్రభుత్వానికి ట్యాక్సులు కడితే ప్రభుత్వానికి ట్యాక్స్ అనేది రెవెన్యూ. ఒక ఇయరే కలెక్ట్ చేస్తుందా? లేదు, ప్రతి ఇయర్ కలెక్ట్ చేస్తూనే ఉంటుంది. సో రెవెన్యూ రిసీప్ట్ అంటే ప్రతి సంవత్సరము గవర్నమెంట్కి రెగ్యులర్గా వచ్చే రిసీట్స్ అనమాట. దానివల్ల అప్పు క్రియేట్ అయిందా అంటే లేదు, ఆస్తి క్రియేట్ అయిందా అంటే లేదు. అలా అని ఒక ఇయర్ ఇచ్చి మనం తిరిగి తీసుకోగలమా? ట్యాక్స్ని తిరిగి తీసుకోలేం కదా ఒకసారి కట్టామంటే. సో దట్ ఈస్ రెవెన్యూ రిసీట్. సో ఇటువంటి ఖర్చు నుంచి ఆ పర్టికులర్ రిసీప్ట్ని, ఆదాయాన్ని ఎప్పుడైతే తీసేస్తామో దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం.
సో రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ రిసీట్స్ కన్నా ఎక్కువ ఉంది అని అర్థం. సో ఈ యాక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసేద్దాం అనుకున్నారు. అండ్ ఓవరాల్గా మన బడ్జెట్లో ఉన్న డెఫిసిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిక్రీజ్ చేయాలనుకున్నారు, డెఫిసిట్ని తగ్గించాలని అనుకున్నారు. సరే, ఎలిమినేషన్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్. ఎస్, రెవెన్యూ డెఫిసిట్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు. ఎలిమినేషన్ ఆఫ్ ప్రైమరీ డెఫిసిట్ నాట్ స్టిపులేటెడ్ అన్నారు. ఓకే, సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో ఎక్కడా కూడా ప్రైమరీ డెఫిసిట్ని ఎలిమినేట్ చేద్దామని చెప్పలేదండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ప్రైమరీ డెఫిసిట్ మనకి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆల్రెడీ తెలుసు, టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్గా మనం పెట్టే ఖర్చులోంచి టోటల్ రెవెన్యూని మైనస్ చేస్తాం. ఇది మైనస్ చేసిన తర్వాత ప్రైమరీ డెఫిసిట్ మనకు కావాలి అంటే ఫిజికల్ డెఫిసిట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ని మైనస్ చేయాలి. ఏం మైనస్ చేయాలండి? ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో ఫిజికల్ డెఫిసిట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ని మైనస్ చేయడం అంటే ఏంటి? చాలాసార్లు చూసాము, బట్ ఇంకోసారి రివిజన్ చేయిస్తున్నాను. సో ఫిజికల్ డెఫిసిట్ అనే వాల్యూలోంచి, అంటే టోటల్ డెఫిసిట్ ఉంది కదా మన దగ్గర, ఈ టోటల్ డెఫిసిట్ అనే వాల్యూలోంచి కిందటి సంవత్సరాల్లో మనం చేసిన అప్పులకి వడ్డీ కడుతూ ఉంటాం. ఆ వడ్డీని మైనస్ చేయాలన్నమాట. ఆ వడ్డీని మైనస్ చేసేస్తే ప్రెజెంట్ ఇయర్లో నిజంగా మనకి ఎంత ప్రాబ్లం ఉంది, ఎంత డెఫిసిట్లో ఉన్నామో తెలియాలి. అలా తెలియాలి అంటే ఎప్పుడో చేసిన అప్పులకి కడుతున్న వడ్డీని కాసేపు పక్కన పెట్టాలి. సో ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి మిగిలేది ప్రైమరీ డెఫిసిట్. ఈ యాక్ట్లో ఎక్కడా కూడా ప్రైమరీ డెఫిసిట్ని ఎలిమినేట్ చేద్దామని చెప్పలేదు. నాన్ బారోయింగ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ ఆర్బీఐ ఎక్సెప్ట్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్. ఎస్, ఇది కూడా చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బారోయింగ్ మీద కూడా లిమిట్ పెట్టింది. ఏం చెప్పిందంటే సెంటర్కి ఈ యాక్ట్, సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆర్బీఐ దగ్గర బారో చేయొద్దు, ఒక లిమిట్ పెట్టుకో అని ఒక లిమిట్ని పెట్టింది. ఓకే, ఫిక్సింగ్ గవర్నమెంట్ గ్యారంటీస్. ఎస్, జీడిపిలో గవర్నమెంట్ గ్యారంటీ ఇంతే పర్సెంటేజ్ ఉండాలని కొన్ని లిమిట్స్ని పెట్టింది తప్ప ప్రైమరీ డెఫిసిట్ కోసం ఎలిమినేట్ చేసేయండి అని ఎక్కడా చెప్పలేదు. సో అందుకనే నాట్ స్టిపులేటెడ్ అన్నారు కాబట్టి ఏసీడి 3 కూడా అందులో ఉన్నాయి, బి ఒకటే లేదు అందులో. సో బి ఈజ్ ది ఆన్సర్ అండి. ది విఠల్ విద్వాంశక్, ద ఫస్ట్ మంత్లీ జర్నల్ టు హ్యావ్ ది అన్టచబుల్ పీపుల్ యాజ్ ఇట్స్ టార్గెట్ ఆడియన్స్ వాజ్ పబ్లిష్డ్ బై. సో విఠల్ విద్వాంశక్ అండి, దీని స్పెషాలిటీ ఏంటంటే పర్టికులర్గా అన్టచబుల్స్ కోసం తీసుకొచ్చిన మొట్టమొదటి మంత్లీ జర్నల్, ఫస్ట్ అనమాట. సో దీన్ని గోపాల్ బాబా వలంకర్ 1888 అండి. ఎప్పుడు పబ్లిష్ చేశారు? 1888లో పబ్లిష్ చేస్తారు. సో పర్టికులర్గా ఈయన 1880స్లో కాస్ట్ డిస్క్రిమినేషన్కి అగెయిన్స్ట్గా చాలా ఫైట్ చేశారు గోపాల్ బాబా గారు. దానిలో భాగంగానే జర్నల్ ద్వారా ప్రజలతో కమ్యూనికేట్ చేయాలని అన్టచబుల్స్ కోసం 1888లో ఈ జర్నల్ కూడా తీసుకొచ్చారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇంకా జ్యోతిబాయ్ ఫూలే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సొసైటీ సత్యశోధక్ సమాజ్ మనకు తెలుసు కదండి. సో వీళ్ళకి రిలేటెడ్గా వీ హ్యావ్ దిస్ సత్యశోధక్ సమాజ్. అండ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఎస్ హరిజన్ గాంధీ అన్నప్పుడు. నెక్స్ట్ అంబేద్కర్, భీమారావ్ అంబేద్కర్ అన్నప్పుడు వీ హ్యావ్ దిస్ ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్, అది కూడా అంబేద్కరే రాస్తారు. సో ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ ఇస్ రిలేటెడ్ టు అంబేద్కర్ అని చెప్పచ్చు. అలాగే మూక్ నాయక్, ఎస్ మూక్ నాయక్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు అంబేద్కర్. ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ కూడా అంబేద్కర్కి సంబంధించిన, అంటే అన్టచబుల్స్ లేదా కాస్ట్ డిస్క్రిమినేషన్ని ఫైట్ చేయడానికి తీసుకొచ్చిన ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్స్ అండి ఇవి. ఓకే, రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రివర్ ట్రిబ్యూటరీస్. ఓకే, రివర్ ట్రిబ్యూటరీస్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూద్దాం. సో ఎస్, సో వంశధార రివర్ ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది, అవునా? కాదు. సో వంశధార అనేది మహానది యొక్క ట్రిబ్యూటరీ కాదు. మరి ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన ఈస్టర్న్ ఘాట్స్లో ఆరిజినేట్ అవుతుందండి. ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? ముఖ్యంగా ఈస్టర్న్ ఘాట్స్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. బైతర్ని, సో బైతర్ని రివర్ ఆరిజినేట్స్ ఇన్ ఛత్తీస్గఢ్. ఏమంటున్నారండి? బైతర్ని రివర్ అనేది ఛత్తీస్గఢ్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది అంటున్నారు. ఇది కూడా తప్పు. బైతర్ని రివర్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒడిషాలో ఆరిజినేట్ అవుతుంది. ఒడిషాలో కియోంజార్ హిల్స్ కదా, కియోంజార్ హిల్స్ దగ్గర ఆరిజినేట్ అయ్యే రివర్ ఇది, ఛత్తీస్గఢ్ కాదు. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నారు?
2 కరెక్ట్ కాదండి. సో, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నైదర్ 1 నార్ 2. సో, బైతర్ని చూసాము. కియోంజార్ హిల్స్ ఒడిషా. అండ్ వంశధార, మన వంశధార విషయానికొస్తే ఈస్టర్న్ ఘాట్స్. అలాగే ఈస్టర్న్ ఘాట్స్‌లో ఆంధ్ర, ఒడిషా బార్డర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. ఎక్కడుంటుందండి? మన ఏపీ అలాగే ఒడిషా బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది దీని ఆరిజిన్. బట్ మహానది ట్రిబ్యూటరీస్‌లో అసలు వంశధార అనేది పార్ట్ కాదు. ఓకే. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇల్బర్ట్ బిల్ కోసం ఇచ్చారు. క్వెషన్‌లో ఏమడిగారంటే కరెక్ట్ స్టేట్మెంట్‌ని ఐడెంటిఫై చేయమని అడిగారు. ఇల్బర్ట్ బిల్ 1883లో తీసుకొచ్చారు. ఇయర్ సరిపోయింది 1883. ప్రపోజ్ దట్ ఇండియన్ జడ్జెస్ కుడ్ ట్రై బ్రిటిష్ ఆఫీసర్స్ ఇన్ క్రిమినల్ కేసెస్. ఇల్బర్ట్ బిల్ అనేది యురేపియన్స్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ బిల్స్. ఎందుకు కాంట్రవర్షియల్ అంటే ఇండియన్స్‌కి నచ్చింది కానీ యురేపియన్స్‌కి నచ్చలేదు. యురోపియన్స్‌కి ఎందుకు నచ్చలేదు? ఈ బిల్ ఏం చేసిందంటే యురోపియన్స్ తప్పు చేస్తే, యురోపియన్ క్రిమినల్స్ ఉంటే వాళ్ళని కూడా ఇండియన్ జడ్జెస్ ట్రయల్స్ చేయొచ్చని చెప్పింది. సో, ఇండియన్ జడ్జెస్‌కి తప్పు చేసింది యూరోపియన్స్ అయినా సరే ట్రయల్ చేసే అధికారాన్ని ఇచ్చింది. ఆఫ్‌కోర్స్ ఇది బ్రిటిషర్స్ ఇంప్లిమెంట్ చేయనివ్వరు. దీనికి చాలా ఎక్కువగా ఫీల్ అయిపోయారు బ్రిటిషర్స్. అది వేరే విషయం. ఇన్‌ఫాక్ట్ ఈ బిల్ వచ్చినప్పుడు వైట్ మ్యాన్స్ ప్రెస్టేజ్ అండర్ అటాక్ అనే స్టేట్మెంట్‌ని పాస్ చేశారండి. ఏమన్నారు? వైట్ మెన్స్ లేదా వైట్స్ ప్రెస్టేజ్ ఈజ్ అండర్ అటాక్ అన్నారు. దేనివల్ల అండర్ అటాక్ అంటే ఇల్బర్ట్ బిల్ తీసుకురావడం వల్ల బ్రిటిషర్స్ ప్రెస్టేజ్ దెబ్బతిన్నదంట. ఎందుకంటే ఇండియన్ జడ్జెస్ మమ్మల్ని ట్రయల్స్ చేయడం ఏంటనేది యూరోపియన్స్ యొక్క ఉద్దేశం. బట్ ఎస్, స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. బట్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ద బిల్ ఫేస్డ్ స్ట్రాంగ్ ఒపోజిషన్ ఫ్రమ్ యూరోపియన్ కమ్యూనిటీ. అంతే కదా. సో, సమానంగా ఇండియన్స్‌ని వాళ్ళతో చూస్తామంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి యూరోపియన్స్ అపోజిషన్ని బాగా అపోజ్ చేశారు. సో, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ రిప్పన్ అండి. ఇల్బర్ట్ బిల్ 1883 లార్డ్ రిప్పన్. అండ్ ఇందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లార్డ్ రిప్పన్ అన్నప్పుడు మనకి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని గుర్తు రావాలి కదా. ఎస్, లార్డ్ రిప్పన్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ రిప్పన్ అండి. సో, ఇక్కడికి మనకి అడిగినట్టు ఏది కరెక్ట్ అన్నప్పుడు ఆప్షన్ సి బోత్ 1 and 2 రెండు కూడా కరెక్ట్ అని చెప్పచ్చు. విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ది నిదార్? ఓకే, అప్లికేషన్ ఏంటండి? నిదార్ అనే అప్లికేషన్ లాంచ్ చేశారు. సో, ఈ నిదార్ అనే అప్లికేషన్ని ఏ ఇనిషియేటివ్ కింద లాంచ్ చేశారు అంటే మీకు వెంటనే స్వయామ్ ఇనిషియేటివ్ కింద లాంచ్ చేశారండి. స్వయాన్ అనే ఇనిషియేటివ్ కింద లాంచ్ చేశారని గుర్తొచ్చేయాలి. దేనికోసం తీసుకొచ్చారు అప్లికేషన్ అంటే డ్రోన్ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికండి. దేన్ని ప్రమోట్ చేయడానికి? డ్రోన్ టెక్నాలజీని బాగా ఇంప్రూవ్ చేస్తూ ప్రమోట్ చేయడానికి. మరి ఇలా చేయాలి అంటే దానికంటూ ఒక రీసెర్చ్, దానికంటూ కోఆర్డినేషన్‌కి ఒక అప్లికేషన్ కావాలి. దాన్నే మన నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్ అండ్ రీసెర్చ్. సో, ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం నిదార్ని తీసుకొస్తారు. సో, ఈ నిదార్ని తీసుకొచ్చిన తర్వాత ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ అనేది ఎందులో భాగం అని అడగచ్చు. సో, యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఈస్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ మరియు ఆత్మనిర్భర్ భారత్ అండి. ఎందులో భాగం? మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ మరియు ఆత్మనిర్భర్ భారత్లో ఈ నిదార్ అనే అప్లికేషన్ భాగం అని చెప్పొచ్చు. సో, ఎప్పుడు తీసుకొచ్చారు నిదార్ని? స్వయాన్ ఇనిషియేటివ్ కింద రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి 2023లో తీసుకొచ్చారు. మరి డ్రోన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలంటే ఏ మినిస్ట్రీ అండి? ఆబ్వియస్గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకు వస్తుంది. మీటీ. సో, మీటీ అని ఇచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే. విచ్ టైప్ ఆఫ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కనెక్టింగ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్? సో, రకరకాల బాడీ పార్ట్స్ని కనెక్ట్ చేసే టిష్యూ ఏంటి? దట్ ఈస్ కనెక్టివ్ టిష్యూ అండి. రైట్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. ఎపిథీలియల్ టిష్యూ, ఇది కూడా ఇంపార్టెంట్. ఎపిథీలియల్ టిష్యూ ఏం చేస్తుందండి? టిష్యూకి ఒక కవరింగ్ లాగా, ఒక లైనింగ్ అనమాట. కాస్త టిష్యూకి ఒక ప్రొటెక్షన్ లాగా ఒక లైనింగ్ని, కవరింగ్ని ఇస్తుంది. దట్ ఈస్ ఎపిథీలియల్ టిష్యూ. మస్క్యులార్ టిష్యూ. సో, మస్క్యులార్ టిష్యూ అనేది జనరల్గా మనకు తెలుసు ఇట్ ప్రొవైడ్స్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్. సో, కాంట్రాక్షన్కి, ముఖ్యంగా మన మూవ్మెంట్కి మస్క్యులార్ టిష్యూస్ ఆర్ రెస్పాన్సిబుల్ అని చెప్తాము.
నర్వస్ టిష్యూ అనేది కమ్యూనికేషన్కి చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్కి నర్వస్ టిష్యూ ఇస్ రెస్పాన్సిబుల్. బట్ ఈ నర్వస్ సిస్టమ్కి కూడా కనెక్ట్ చేస్తూ బాడీ పార్ట్స్తో ఒక టిష్యూ కావాలి. అలా మన బాడీ పార్ట్స్ని కనెక్ట్ చేసే టిష్యూని కనెక్టివ్ టిష్యూస్ అంటాం. కనెక్టివ్ టిష్యూస్లో చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ టెండన్ టిష్యూ, ఎడిపోస్ టిష్యూ అండి. టెండాన్స్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ. ఎడిపోస్ ఉంటుంది కదా, అడిపోస్ కూడా ఒక కనెక్టివ్ టిష్యూ అనమాట. చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. సో టెండన్ టిష్యూ కూడా ఏం చేస్తుందంటే మన నర్వస్ సిస్టమ్కి మన మజిల్ని, నర్వ్ని కలిపి కనెక్ట్ చేసి ఉంచుద్ది. సో వెరీ ఇంపార్టెంట్ టిష్యూ ఇది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ ప్రిజర్వేటివ్ ఇన్ సాఫ్ట్ డ్రింక్స్? సో సాఫ్ట్ డ్రింక్స్లో ప్రిజర్వేటివ్గా దేన్ని యూజ్ చేస్తారు? అండ్ మనకి బాగా తెలుసు, దట్ ఈస్ సోడియం బెంజోయేట్ని యూజ్ చేస్తారు. దేన్ని యూజ్ చేస్తారండి? సోడియం బెంజోయేట్. సోడియం బెంజోయేట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రిజర్వేషన్ కోసం. కానీ మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లియర్గా సోడియం బెంజోయేట్ని ఎక్సెసివ్గా యూజ్ చేస్తే ఇట్ కెన్ లీడ్ టు క్యాన్సర్ అండ్ హెల్త్ హజార్డ్స్ అని క్లియర్గా చెప్పింది. బట్ అది వేరే విషయం. అయినా సరే సాఫ్ట్ డ్రింక్స్ కావాలి మనకి. సో ఫైన్. సో ప్రిజర్వేషన్లో యూజ్ చేస్తారు. ఎందుకు ప్రిజర్వేషన్లో యూజ్ చేస్తారంటే ఈ డ్రింక్స్లో ఎక్కువ కాలం ఇవి నిలువ ఉండాలి. సో ఇవి నిలువ ఉండాలి అంటే అందులో ఉన్న బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేయాలి. సో బ్యాక్టీరియాని అలాగే ఫంగస్ని పెరగకుండా ఉండడం కోసం, దాని గ్రోత్ అనేది తక్కువ ఉండేలా చేయడం కోసం ఈ సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ని యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ సాఫ్ట్ డ్రింక్స్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కార్బోనిక్ సోడా. సో కార్బోనిక్ సోడా కూడా సాఫ్ట్ డ్రింక్లో మనకి కనిపించే ఇంపార్టెంట్ ఫీచర్. ఈ సోడియం బెంజోయేట్ కెమికల్ ఫార్ములా ఏంటి? C6H5COONA, రైట్? ఎస్, you can say it is C6H5COONA. That is the chemical formula of sodium benzoate. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ చూసేద్దామండి, అవి కూడా ఇంపార్టెంటే. సో సోడియం క్లోరైడ్ అన్నప్పుడు ఎస్, ఇట్ ఈస్ అవర్ టేబుల్ సాల్ట్. అండ్ కాల్షియం కార్బోనేట్. ముఖ్యంగా కాల్షియం కార్బోనేట్ యొక్క యూజెస్లో మనకి టూత్పేస్ట్లో యూజ్ చేస్తారు కదా. యాంటాసిడ్స్లో, టూత్పేస్ట్లో కాల్షియం కార్బోనేట్ యూజ్ చేయడం కనిపిస్తుంది. మన మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎప్సమ్ సాల్ట్, రైట్? ఇట్ ఈస్ అన్ ఎప్సమ్ సాల్ట్. సో ఇవి సమ్ ఆఫ్ ది యూజెస్ అండి. యాక్చువల్గా ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ప్రతి దానికి వీ హ్యావ్ మల్టిపుల్ యూజెస్. బట్ స్టిల్ ఎస్, యా, ఓకే. సో డెఫినెట్గా ఇంకా ఎవరైనా టెస్ట్ రాయని వాళ్ళు ఉండుంటే ఈ పాటికే టెస్ట్ రాసేసారు అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ వీక్ నుంచి అయినా రాయండి. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, ప్లీజ్ డూ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో ఇది మనకి లైవ్ మాక్ టెస్ట్లో మన థర్స్డే థండర్లో ఫ్రీ. ఇది ఎవ్రీ వీక్ ఒకటి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ బీయింగ్ అవైలబుల్ టు యూ. సో ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్లోనే ఉంటుంది. ఇంకా ఎవరైనా రాయకపోతే నెక్స్ట్ వీక్ నుంచి అయినా రాయడం స్టార్ట్ చేయండి. సో ఈ 2 మాక్ టెస్ట్ కాకుండా ఇది వరకు మనకి టైర్ 2లో ఇంకొక 2 మాక్ టెస్ట్ అప్లోడ్ అయ్యాయి. మన ఛానల్లోనే ఉంటాయండి. సుదర్శన్ చక్రాలో టైర్ 2 మాక్ టెస్ట్ అని ఉంటాయి. ఒక్కసారి చూసేసేయండి. పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి రివైజ్ చేసేస్తే మీకు ఈజీగా మైండ్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి.